రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు మహా కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర, 6 గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగా హారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. అందరూ కుటుంబ సభ్యులతో మహా కార్తీక దీపోత్సవంలో పాల్గొనాలని కోరారు. దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ లో మహా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అంటే ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్ లో సింహపురి కార్తీక దీపోత్సవం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్ లో మహిళల శోభాయాత్ర, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి గంగాహారతి, హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్ లో ఏ విధంగా గంగాహారతి ఇస్తారో ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం. అదేవిధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్ లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్దలతో నిష్ఠాగరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్ కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర, ఆ గంగాహారతి, ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని వాళ్ళు వివరిస్తారు. అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వారందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట ఇస్తున్నాను.